ఒక మంచి ఆలోచన చేశారు చంద్రబాబు గారు. ఇప్పుడు జేబు దొంగలు లేకపోతే కనుక గల్లీ దొంగలు, గన్నం దొంగలు పోయి జేబులో దొంగలు వచ్చారు, సెల్ ఫోన్లో దొంగలు వచ్చారు, అకౌంట్లో దొంగలు వచ్చారు. డైరెక్ట్గా అకౌంట్లో నుంచి డబ్బులు లాగేసుకోవడానికి రకరకాలైనటువంటి లింకులు, వ్యవహారాలు నడిచిపోతున్నాయి. వాటన్నిటి మధ్యన ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలో తెలియదు. ఇప్పుడు పరుసు పోయిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఇంటికి కన్నం పెట్టారంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అదే ఈ సైబర్ క్రైమ్లో డబ్బులు చీటింగ్ చేశారు అని వెళ్తే దాన్ని దర్యాప్తు చేసేటటువంటి వ్యవస్థ పోలీసు స్టేషన్లో లేదు సక్రమంగా. ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో మాత్రమే జరుగుతుంది. దాంతో తల్లడిల్లిపోతున్నారు జనం. ఈ నేపథ్యంలో బాబు గారు ఒక మంచి ఆలోచన చేశారు. జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్, అందులో టెక్నికల్ ఎక్స్పర్ట్లు అయినటువంటి పోలీసు అధికారులను పెట్టాలన్నటువంటి ఒక మంచి నిర్ణయం. జిల్లాకు ఒకటి చాలదు, జిల్లాకు కనీసం 2-3 ఉండాలి. అదే సందర్భంలో టెక్నికల్ స్టాఫ్ని పోలీస్ డిపార్ట్మెంట్లో తక్కువ ఉంటారు, వాళ్ళందరినీ వాడండి. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ ఆ స్టేషన్లకి చేర్చాలి. అదే సందర్భంలో బయట ఉన్నటువంటి వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి అందులో చేర్చుకుంటే బెటర్. ఎందుకంటే ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు చాలామంది. ఎథికల్ హ్యాకర్స్ని కనుక వినియోగించుకుంటే అద్భుతాలు చేయొచ్చు. ఆ విధంగా అడుగులు వేస్తే బాగుంటుంది ప్రభుత్వం.